మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మోడలిజం అనగా ఏమిటి? మోడలిజం అనగా ఏమిటి? మోడలిజంకి మరో పేరు ఏంటంటే వన్నెస్ థియాలజీ అని, లేదా సబేలినిజం అని. ఈ సబేలినిజం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సబేలియస్ అనే వ్యక్తి దీన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చాడు కాబట్టి సబేలినిజం అని కూడా దీన్ని అంటారు. మోడలిజం అనే ఉద్దేశం లేదా ఈ సిద్ధాంతం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ మోడలిజం నమ్మేవారు మొదటి సెంచరీలో త్రిత్వాన్ని అర్థం చేసుకోవడంలో మిస్అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లారు. ఏమని నమ్మేవారంటే, దేవుడు ఒక్కడే. సో దేవుడు ఒక్కడే కాబట్టి పాత నిబంధనలో మనకు యెహోవాగాను, కొత్త నిబంధనలో మనకు విమోచకుడిగాను లేదా రక్షకుడిగాను, యేసుప్రభువు వారు పునరుద్ధరణైన తర్వాత ఆదరణకర్తగాను పరిశుద్ధాత్ముడు రూపంలో వచ్చాడు. ఒక్కటే దేవుడు. ఫస్ట్ తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు, తర్వాత దేవుని కుమారుడిగా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు కాదు, లేదా ముగ్గురు డిఫరెంట్గా లేరు. ముగ్గురు ఒకే వ్యక్తి. ఒక కాలంలో తండ్రిగాను, ఒక కాలంలో కుమారుడిగాను, ఒక కాలంలో పరిశుద్ధాత్ముడిగాను. సో ఈ రూపంలో ఒకే వ్యక్తి వచ్చాడు అని ఈ మోడలిజం నమ్మేవారు ఉంటారు. కానీ బైబిల్లో చూసినట్లయితే యేసుప్రభు వారు బాప్టిజం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ముగ్గురు వ్యక్తులను మనం అక్కడ చూడగలం. పరిశుద్ధాత్మ దేవుని చూడగలం, యేసుప్రభు వారిని చూడగలం, తండ్రి అయిన దేవుని వాయిస్ వినగలం. అక్కడ చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులుగా డిఫరెంట్గా ఉన్నారు. సో 3rd సెంచరీలో ఇది చాలా ప్రచురణలోకి వచ్చింది. కానీ తర్వాత స్కాలర్స్ అందరూ కూర్చొని, థియాలజియన్స్ అందరూ కూర్చొని ఇది తప్పుడు సిద్ధాంతం, ట్రినిటీని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈ విధంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇది తప్పు. ఎందుకంటే ముగ్గురు కోలివింగ్ కో ఎటర్నల్. తండ్రి అయిన దేవుడు వేరుగా ఉన్నాడు, కుమారుడైన దేవుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నారు. కానీ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు. సో ఇది మనం నమ్మే సిద్ధాంతం లేదా నమ్మే విషయం. సో ట్రినిటీని మిస్అండర్స్టాండ్ చేసుకుని దాని ప్రచారంలోకి తీసుకెళ్ళి సో మోడలిజం అని ఒక సిద్ధాంతంగా ఏర్పడింది. ఆ సిద్ధాంతాన్ని ఆ కాలంలో చాలామంది నమ్మేవారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా తక్కువ మంది మోడలిజాన్ని నమ్ముతుంటారు. ముగ్గురు వ్యక్తులుగా ఇప్పుడు ట్రినిటీగా దేవుని నమ్ముతుంటారు. థ్యాంక్ యూ.